మనము ధ్యానించుకుందాం. ఇది ఈ దినాల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. చాలామంది ఈ దినాల్లో దీని గురించి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. కాబట్టి సో ఐ వాంట్ టు గివ్ క్లారిటీ అబౌట్ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో దట్ యూ కెన్ నాట్ బీ క్యారీడ్ అవే బై రాంగ్ థింగ్స్. దాని గురించి నేను మీ కొరకు ప్రయత్నం చేస్తున్నాను. సో ఏంటి ఆ ప్రశ్న? ఈ ప్రశ్న ఏంటంటే వర్షిపింగ్ ఇన్ ద లార్డ్, వర్షిపింగ్ ద లార్డ్, ప్రభువుని ఎట్లా ఆరాధించాలి అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఏంటి అసలు ఇది క్వశ్చన్ అయినా అని మీరు అనొచ్చు కదా. ఈజ్ దేర్ ఎనీ క్వశ్చన్ ఇన్ దట్? సో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ వర్షిప్? అసలు ఆరాధన అంటే ఏంటి? ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? వై షుడ్ వి వర్షిప్ ద లార్డ్? అసలు హౌ టు వర్షిప్ ద లార్డ్, ఏ విధంగా ఆరాధించాలి, ఇవన్నీ మనకు బాగా తెలియాలి. ఎందుకంటే ఈ దినాల్లో ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది ఇట్ ఈస్ ఎ ఫేమస్ థింగ్ కదా. చాలా చోట్ల ప్రైజ్ అండ్ వర్షిప్ అని వింటూ ఉంటారు. సో మనం సరైన గ్రహింపు దీని విషయంలో కలిగి ఉండాలి. లేకపోతే కలిగే నష్టం ఏంటో తెలుసా? మనం ఏదో చేస్తూ ఉంటాము, అది సరైనదని అనుకొని మనం తృప్తి చెందుతూ ఉంటాం కదా. కాబట్టి మనము తృప్తి చెందుంటాం, కానీ దానివల్ల ఫైనల్గా ఇది తప్పు అని తెలిసిందనుకోండి, కాబట్టి ఎంతో బాధ అవుతుంది కదా. ఇన్ని రోజులు ఎలా చేసాము, మోసంలో చిక్కుబడ్డామే అనిపిస్తుంది కదా. కాబట్టి అందుకనే మనము సరైన గ్రహింపుతో ఏదైనా చేస్తే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుసుకొని చేస్తే నిజంగా దానివల్ల ఎంతో ఆశీర్వాదం ఉంది. దానివల్ల కలిగే ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకున్నాం. కానీ తెలియకుండా ఏదో చేసుకుంటూ వెళ్తే దానివల్ల ఇంకొక భయంకరమైన ఈ దినాల్లో ఉండేటువంటి నష్టం ఏంటో తెలుసా? ఫాల్స్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? మనము చక్కగా చేస్తూ ఉన్నాంలే అని లోపల ఏముంటుంది? ఒక తృప్తి ఉంటుంది అన్నమాట, లోపల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఫైనల్గా అది ఫాల్స్ అని తెలిసిందంటే చాలా బాధగా ఉంటుంది. అందుకని ఫాల్స్ సాటిస్ఫాక్షన్ అనేది నేను మళ్ళా ఇట్ ఈజ్ అనదర్ డేంజర్, మన స్పిరిచువల్ డేంజర్ అది. దాని గురించి మళ్ళీ మీకు బాగా తెలియజేస్తాను. కానీ ఈ సమయంలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, దీని గురించి, ఆరాధన గురించి మీకు తెలియకపోతే యు మే ఆల్సో ల్యాండ్ ఇన్ ఫాల్స్ సాటిస్ఫాక్షన్, దెన్ యూ విల్ రిగ్రెట్ అబౌట్ వాట్ యూ హ్యావ్ డన్. మీరు బాధపడడానికి ఎంతో అవకాశం ఉంటుంది. తర్వాత ఈ దినం మనం టాపిక్లోనికి వెళ్ళకముందు లెట్ us turn to 1 Thessalonians chapter 5 verse 16 and 18. Let us read all together. తెలుగులో 16 నుంచి 18 వరకు కలిసి ఉంటున్నాయి, కాబట్టి మనము అది తెలుగులోనే చదువుదాం. పాల్ ఎపిస్టల్స్ టు 1 Thessalonians chapter 5 verse 16 to 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు బైబిల్లో మీరు చాలా పదాలు ఈ యొక్క స్తుతిని గురించి, ఆరాధన గురించి, కీర్తించడం గురించి, పూజించడం గురించి రకరకాలైన పదాలు వాడబడుతూ వచ్చినాయి. ఇంగ్లీష్లో చూసినట్లయితే యూ కెన్ సీ వర్షిపింగ్ ద లార్డ్, వీ కెన్ గివ్ థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్, we can praise the Lord, we can adore the Lord కదా. ఇట్లా కొన్ని పదాలు మనకు వినపడుతూ ఉంటాయి. ఆరాధన, స్తుతి, కీర్తించుట, పూజించుట, కొనియాడుట, ఇలాంటి పదాలు, రకరకాలైన పదాలన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకే రకం కాదు, వీటికి ఎన్నో వ్యత్యాసాలు ఉంటున్నాయి. అవి నిజంగా తెలుసుకోవడం మనకు ఎంతో మంచిది. చూడండి, మనము బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రార్థన, ప్రేయర్ అంటే ఏంటి? సింపుల్గా ప్రేయర్ అంటే ఏంటి? ప్రేయర్ అంటే అడగడం. సో సింపుల్గా ఆస్కింగ్ గాడ్, దేవుణ్ణి అడగడం. కాబట్టి దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, మనం దేవునికి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. దాన్ని ఏమంటారు?
థ్యాంక్ గివింగ్, కృతజ్ఞత చెల్లించడం అంటారు కదా, కృతజ్ఞతలు దేవునికి చెల్లించడం. కాబట్టి కూడా ఒక పదం మనకు తెలిసిపోయింది. ప్రేయర్ అంటే ఏంటి, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు మరి వాట్ ఈస్ ప్రైజింగ్, వాట్ ఈస్ వర్షిపింగ్? సో ఇప్పుడు ఆరాధించడం అంటే ఏంటి, కీర్తించడం అంటే ఏంటి, కొనియాడడం అంటే ఏంటి, పూజించడం అంటే ఏంటి? సో ఇవన్నీ క్లోజ్ రిలేటెడ్ వర్డ్స్. ఆరాధించడము, పూజించడము, కొనియాడము, కీర్తించడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా సింపుల్గా అర్థం కావడానికి ఒకటి చెప్తాను. మీరు ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు కదా, మంచి ధనికుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే మీరు ఏమడిగారంటే ఒక ₹1,00,000 అడిగారు. అది ప్రేయర్. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఇచ్చాడు. మీరేమన్నారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారు. అది కృతజ్ఞత చెల్లించడం. ఇప్పుడు పక్కకి వెళ్ళి ఏం చెప్తారు, పక్కకి వెళ్ళి ఏం చెప్తారు, లేకపోతే ఆయన ఎదురుగా ఏం చెప్తారు, మీకు చాలా థ్యాంక్స్ అండి వదిలేస్తారా? ఇంకా ఏమంటారు, బా మీ హృదయం చాలా మంచిదండి, మీరు చాలా మంచివారండి, మీరు చాలా కనికరం గలవారండి అని ఇట్లా కొన్ని చెప్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు, కీర్తించడం అంటారు. దాన్ని అతన్ని కీర్తిస్తున్నాం, కొన్ని అంటే కీర్తిస్తూ ఉంటున్నాం, కొనియాడుతూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తించడము, కొనియాడము, పూజించడము, ఆరాధించడంలో మీరు ఒక సంగతి గమనించవచ్చు. దీంట్లో ఏం చేస్తున్నారంటే, మీరు ప్రార్థించినప్పుడు ఆయన మీకు సహాయం చేశాడు, ఆ సహాయాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు దాన్ని బట్టి కాకుండా మీరు ఇంకొకటి చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు, ఆయనలో ఉండేటువంటి క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. అర్థమైందా? మీరు మంచి వాళ్ళండి, మీరు కనికరం గలవారండి, చాలా మంచి వాళ్ళండి, ఏం చేస్తున్నారు, యు ఆర్ డిస్క్రైబింగ్ ద క్యారెక్టర్ దట్ వాజ్ దేర్ ఇన్ హిస్ లైఫ్. ఆయన హృదయంలో ఉండేటువంటి క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆరాధన లేకపోతే కీర్తించుట, కొనియాడుట అంటే అర్థం ఏంటో తెలుసా, విల్ డిస్క్రైబింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనము దేవుని ప్రార్థించాము, దేవుడు మనకేమి ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. కాబట్టి ప్రభు ఆ రక్షణకు నీకు ఎంతో వందనాలు. కానీ ఊరికనే ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడు, ఆయన ఎంతో ప్రేమించాడు, కనికరించినాడు, కృప చూపించినాడు, శ్రమ పడ్డాడు కదా, ఆయన ఎంతో త్యాగాన్ని చేశాడు. సో మనం ఏం చేస్తున్నామంటే ఊరికే రక్షణ ఇచ్చినందుకు వందనాలు చెప్పట్లేదు. మనం ఏమంటున్నాం, ఇక ప్రభువా నువ్వెంతో ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దయగలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు అని వీఆర్ డిస్క్రైబింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణలక్షణాలు మనం ఏం చేస్తున్నాం, మనం వాటిని డిస్క్రైబ్ చేస్తున్నాము. డిస్క్రైబ్ చేయడం మాత్రమే కాదు, మనం ఏం చేస్తున్నామంటే పొగడుతున్నాం. ఆ క్యారెక్టర్ని ఏం చేస్తున్నాం, పొగడుతున్నాం. దాన్నే ఏమంటారంటే కొనియాడుతున్నాము, దాన్నే ఏమంటారు కీర్తిస్తున్నాము అని అంటారు కదా. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి ఇది అన్నమాట. కాబట్టి వెన్ ఎవర్ వర్షిపింగ్ ద లార్డ్, ప్రైజింగ్ ద లార్డ్, మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ అడోనింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణలక్షణాలు మనం ఏం చేస్తున్నాం, హెచ్చిస్తున్నాం, కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాం, వాటిని మనం ఎంతగానో వివరిస్తూ ఉంటున్నాం. అది అన్నమాట డిస్టర్బ్. సో మనము ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఉండాలంటే ప్రేయర్, థ్యాంక్ఫుల్నెస్తో ఆగిపోకూడదు. యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేను నీకు రక్షణ ఇచ్చాను, నీకు ఇల్లు ఇచ్చాను, నీకు చదువు ఇచ్చాను, నీకు సీట్ ఇచ్చాను, నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు, చాలా మంచిదే. కానీ ఆర్ యూ ఏబుల్ టు రికగ్నైజ్ మై గుడ్నెస్ అని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. నీవు నా యొక్క మంచితనాన్ని నువ్వు గుర్తించావా, నాలో ఉన్నటువంటి ప్రేమను గుర్తించావా, నాలో ఉన్నటువంటి నీళ్ళ కలిగినటువంటి ప్లాన్, కనికరం గుర్తించావా అని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. కనుక నిజమైన కుమారులు నిజంగా దేవుని ఆరాధికులు ఎలాగ ఉండాలంటే, ఆయన యొక్క ఏం చేయాలా, గుణలక్షణాలను మనం గ్రహించి అనుభవించిన వారమై ఏం చేయాలంట, కొనియాడాలి, కీర్తించాలి. అప్పుడే నిజంగా దేవునికి ఎంతో సంతోషము, దేవునికి మహిమ, ఘనత కలిగేదిగా ఉంటుంది. లేకపోతే ఆయన ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తే మామూలుగా ఎవరు ఇచ్చినా థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతాం, అట్లాగనే ఉంటుంది కదా. కాబట్టి మనము అక్కడికి ఆగిపోకూడదు. వీ షుడ్ వర్షిప్ ద లార్డ్ అనేది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, డిఫరెన్స్ అర్థమైందా? ప్రేయర్కి, థ్యాంక్ గివింగ్కి, ప్రైజింగ్కి, వర్షిపింగ్కి అర్థమైందా తేడా? అర్థమైందా? కాబట్టి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ ద వర్డ్, గ్రీక్లో ఏమి ఇచ్చారు, హిబ్రూలో ఏమి ఇచ్చారు అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే టైం ఉండదు మనకు. సరే, నేను క్లుప్తంగా మీకు చెప్పేసాను, ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
మనకు మిగతా అంశం చాలా ఇంపార్టెంట్, అందుకని దీన్ని ఇక్కడ ఆపుతున్నాను. సో ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రాముఖ్యమైన, మీకు సింపుల్గా అర్థం కావడానికి నేను 5 క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వై షుడ్ వీ వర్షిప్ ద లార్డ్? వై షుడ్ వీ ప్రైజ్ ద లార్డ్? దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి ఎందుకు మనం కొనియాడాలి? నెంబర్ 1. నెంబర్ 2, మనము గ్రహించవలసిన మరొక సత్యం, వేర్ షుడ్ వీ వర్షిప్ ద లార్డ్? ఎక్కడ ఆయన్ని ఆరాధించాలి? ఎక్కడ కొనియాడాలి? 3వ క్వశ్చన్ ఏంటో తెలుసా? హూ షుడ్ వర్షిప్ ద లార్డ్? ఎవరు ఆయన ఆరాధించే ఆరాధికులుగా ఉంటున్నారు? తర్వాత 4th క్వశ్చన్ తెలుసా? హౌ షుడ్ వీ వర్షిప్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. హౌ షుడ్ వీ వర్షిప్? ఏ విధంగా ప్రభువును ఆరాధించాలి? ఫైనల్గా మనము వాట్ షుడ్ వీ వర్షిప్ ద లార్డ్, వాట్ షుడ్ వీ ఆఫర్ టు హిమ్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ 5 ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే ఐ థింక్ ఆల్ ద కన్ఫ్యూజన్ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్స్ విల్ బీ టేకెన్ అవే. మీ మనసులో ఉన్నటువంటి కలవరం అంతా పోతుంది, కన్ఫ్యూజన్స్ అన్నీ పోతాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూద్దాం, వై షుడ్ వీ వర్షిప్ ద లార్డ్? ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి అంట. కాబట్టి మనము ప్రతి విషయములో మన దేవుణ్ణి ఆరాధించి ఘనపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఎందుకైనా ఆరాధించాలి? నిజంగా దేవుని వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? ఎవరైతే ఉదయకాలం కూడా మీరు చదువుతూ వచ్చినారు, కీర్తన చదవండి. లెట్ us turn to Psalms 51. కీర్తన 51. క్షమించండి, చాప్టర్ 50 verse 23. కీర్తన 50:23. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. కాబట్టి ఇక్కడ మొట్టమొదటికి ఏముందంటే, స్తుతి యాగం అర్పించువాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? మహిమపరచుచున్నాడంట. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, కొనియాడుతున్నామంటే మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఆనరింగ్ గాడ్, వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవునికి మన ఘనతంతా ఇస్తుంటున్నాం, ఆయన కొనియాడుతూ ఉంటున్నాం. అంటే ఆ దేవుని ఏం చేస్తున్నాం? మనం హెచ్చిస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి మనం స్తుతి చేయలేదనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి ఘనపరచడం లేదని అర్థం, దేవుణ్ణి హెచ్చించడం లేదని అర్థం. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఆయనకు తగినటువంటి ఆరాధన, స్తుతి చెల్లించకపోతే మనం ఆయన్ను హెచ్చించడం లేదని అర్థం కదా. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? హీ ఈజ్ వర్దీ టు రిసీవ్ ఆల్ అవర్ గ్లోరీ అంటారు. ఆయన ఎలాంటి వాడు? మన ఆరాధనలన్నిటికీ ఆయన పాత్రుడు. సర్వ సృష్టి ఆయన్ను కొనియాడుతుంది, సర్వ సృష్టి ఆయన్ను కీర్తిస్తుంది. ఉదయకాలం పక్షులన్నీ కేకలు వేస్తున్నాయి, అదేంటో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తున్నాయి అన్నీ. ఆ కిలకిల రాగాలన్నీ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. సర్వ సృష్టి ఆయన గణపరుస్తూ ఉంది. కాబట్టి మనము కూడా ఆయన్ను మనము గణపరచాలి, ఆయన కొనియాడాలి, ఆయన్ను హెచ్చించాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? మనము ఆయన్ను ఆరాధించాలి, ఆయన కొనియాడాలి, ఆయన పూజించే వారంగా మనము ఉండాలి. కాబట్టి నిజంగా ఎవరైతే హూ విల్ రికగ్నైజ్ హిమ్, దేవుణ్ణి నిజంగా ఆయన శక్తిని, ఆయన వర్దినెస్ని ఎవరైతే గుర్తిస్తారో వారు ఆయన్ను ఆరాధించకుండా మౌనముగా ఉండరు. కాబట్టి ఆరాధించడం లేదంటే అర్థం ఏంటో తెలుసా? వీఆర్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆల్మైటీ పవర్. ఆయన శక్తిని మనం గుర్తించలేదని అర్థం, ఆయన యొక్క వర్దినెస్ని మనము గుర్తించలేదని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి మనము మొట్టమొదటిగా ఎందుకు ఆరాధించాలంటే, ఈజ్ వర్దీ టు రిసీవ్ ఆల్ అవర్ ఆనర్ అండ్ గ్లోరీ. కాబట్టి మనము ఆయన ఆరాధించినట్లయితే మనం ఏం చేస్తున్నాం? ఆయన్ను ఘనపరుస్తున్నాం, ఆయన కొనియాడుతూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఇలా రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథము 5 దేవుని వాక్యంలో రాయబడిన ఒక మాట ఏంటంటే, నీవు నీ చంటి పిల్లల స్తుతుల మీద ఏమైనావంట?
ఆసీనుడవై ఉన్నావు. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే వెన్ దేవుడు ఎక్కడ ఆసీనుడవుతాడు? ఆయన సింహాసనములో ఆసీనుడవుతాడు. ఆయన సింహాసనం ఎక్కడ? మన హృదయంలో ఆయనకు సింహాసనాన్ని సిద్ధపరచాలి. హృదయంలో మరి ఎలాగ సిద్ధపరచగలం? సో దిస్ ఇస్ కాల్డ్ ఎంథ్రోనింగ్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ప్రభువును సింహాసనాసీనునిగా చేయుట. ఎలా చేయగలం అంటే దేవుని వాక్యంలో రాయబడింది, నువ్వు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవుతావు. కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తారో, ఎప్పుడైతే ఆయన గణపరుస్తున్నారో, ఎప్పుడైతే కొనియాడు పూజిస్తున్నారో, ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభు కొరకు ఏం సిద్ధపరుస్తున్నారు? ఒక సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నారు. దేని ద్వారా? మీ స్తుతుల ద్వారా. సో మన స్తుతి, ఆ ఘనత ఆయనకి ఏం చేస్తుంది? ఏమవుతుంది? ఒక సింహాసనముగా చేయబడుతుంది. కాబట్టి దేవుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభు ఈ సింహాసనం మీద నీవు ఆసీనుడవు కమ్ము అని కదా పాట పాడుతున్నా, కృపామయుడా ఈ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కదా. కాబట్టి మనము హృదయంలో ప్రభువుకు స్తుతుల సింహాసనాన్ని సిద్ధపరచాలి. ఎలా చేయగలం అదంటే మన యొక్క స్తుతి ఆరాధన ద్వారా. అర్థమవుతుందా? కాబట్టి మన హృదయంలో దేవుని సింహాసనం సిద్ధపరిచి ఆయన కూర్చోమని చెప్పామనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా ఆయన మన హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చుంటే ఇంకా మన దగ్గరికి ఎవరు రారు. ఆయన తన బలమైన కార్యములు మన మధ్యలో చేసేవాడుగా ఉంటున్నాడు. అర్థమైందా? కాబట్టి ఆయన ఎందుకు స్తుతించాలి అంటే ఆయన ఈజ్ వర్దీ టు రిసీవ్ ఆల్ అవర్ వర్షిప్. మన స్తుతులకు ఆయన పాత్రుడు. ఆయనకు సింహాసనాన్ని మనం సిద్ధపరుస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ కీర్తన 50లో 2వ భాగంలో ఏమని రాయబడింది? మనం చదువుతూ వచ్చినాం చివరి మాట, కీర్తన 50. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునేను. సో ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే దేవుని యొక్క రక్షణ కార్యము మనలో జరగడానికి ఒక మార్గము మనము సిద్ధపరుస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన స్తుతించినట్లయితే ప్రభు మనల్ని బలమైన తన కార్యముల ద్వారా రక్షించేవాడుగా ఉంటాడు, దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరైతే స్తుతిస్తారో వారు విశ్వాసంలో బలమైన వారుగా ఉంటారు. దే విల్ బి స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. మీరు కీర్తనల గ్రంథాన్ని ఒకసారి అప్పుడప్పుడు చదవండి. దావీదు కీర్తనలు రాస్తూ ఉంటాడు. కీర్తనలు రాసేటప్పుడు ఆయన యొక్క కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటాడు, తన దుఃఖాన్ని చెప్తాడు, బాధలు చెప్తూ ఉంటాడు. సడన్గా ఇలాగ ఆయన ప్రార్థన చేసేటప్పుడు మధ్యలోకి వచ్చే లోపల ఏమవుతుందంటే దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతాడు. దేవుని క్యారెక్టర్ను డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. ప్రభువాను గొప్ప దేవుడు, శక్తి కలిగిన వాడవు, మాట ఆలకించు వాడవు, నీ బిడ్డలను దృష్టించేవాడు అని ఇట్లా కొనియాడుతూ ఉంటాడు. మళ్ళా సడన్గా ఆయన కీర్తన దేవుడు జవాబు ఇచ్చినట్లుగా దాన్ని మోగిస్తాడు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటో తెలుసా? మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం కొన్ని సమస్యలు చెప్తా ఉన్నాం అనుకోండి దేవునికి, ప్రభువా నాకు చదువుల్లో సహాయపడము, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని. ఎగ్జామ్స్ అనే లోపల పక్కనేమొచ్చింటుంది? మైండ్లో టెన్షన్ బయలుదేరింటుంది. అబ్బో నేను ఎగ్జామ్స్ ఎట్లా రాయగలను, బాగా రాయగలనా లేదా అనే ఆలోచనలు ఓ పక్క వస్తూ ఉంటాయి. అంటే మనలో ఏమవుతుందంటే మనం సమస్యలను దేవునికి తెలియజేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన విశ్వాసము సన్నగిలుతూ ఉంది, బలహీనమవుతూ ఉంది. ఒక విధంగా ఆందోళన మనలో బయలుదేరుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? దావీదు ఏం చేస్తారంటే దావీదులో కూడా భయాలు బయలుదేరినాయి. ఒక పక్క సౌలు తరుముతున్నాడు, ప్రాణ భయం ఉంది, ఎక్కడి నుంచి ఎవరు వస్తారు, ఏ స్తుతులు వస్తారో ఒక పక్క దేవుని సెలవు మొరపెట్టుకుంటూ ఉంటాడు. సడన్గా ఆయనకు ఎంతో భయం అయిపోతుంది, తన విశ్వాసం సన్నగిలిపోయినట్లు అవుతుంది. వెంటనే ఏం చేస్తారంటే ఆయన సమస్యను పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ స్టాప్ లుకింగ్ అట్ ద ప్రాబ్లం అండ్ ఈ స్టార్ట్ లుకింగ్ అట్ గాడ్ అండ్ ప్రైజ్ హిమ్. అర్థమవుతుందా? సమస్యను చూడడం ఆపేసి దేవుని వైపు చూసి ఆయన స్తుతించడం మొదలు పెడతాడు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దావీదులో గొప్ప రహస్యం ఏంటో తెలుసా? ఆయన విశ్వాసం ఏమవుతుంది? బలపరచబడుతుంది. దేవుని యందు నమ్మిక అధికమవుతుంది. బలమైన విధానంలో దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన జవాబు పొందుకునే వాడుగా ఉంటాడు. కాబట్టి స్తుతించుట ద్వారా నిజంగా మనం చూసినట్లయితే మన విశ్వాసము ఎంతో బలమైనదిగా చేయబడుతుంది. ఎందుకని స్తుతిలో మనం ఏం చేస్తున్నాం? వీఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క గొప్పతనాన్ని ఏం చేస్తున్నాం? మనము కొనియాడుతున్నాం.
సో ఆయన కొనియాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనలో విశ్వాసము బలమైనదిగా చేయబడుతుంది. అర్థమైందా? కాబట్టి స్తుతించుట ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఉంటున్నాయి. మనం ఆయన గణపరిచినట్లయితే ఆయన ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన్ను స్తుతుల ద్వారా గణపరుస్తారో తప్పకుండా దేవుడు వారిని ఏం చేస్తాడు? గణపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా స్తుతించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉంటున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. ఇంకా హీబ్రూ చాప్టర్ 13 వర్స్ 15లో చదవండి ఎవరైనా. 13-15 అమ్మా. చూడు ఇక్కడ ఏమంటున్నారు? మనము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడు ఏం చేస్తున్నామంట? స్తుతియాగము. సో ఇట్ ఈస్ వీఆర్ గివింగ్ ఎ సాక్రిఫైస్ టు ద లార్డ్. మనం ఆరాధిస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మన పాత నిబంధన గ్రంథంలో ఎలాగైతే వాళ్ళు బలి అర్పణలు అర్పిస్తూ వచ్చినారో మనం అర్పిస్తున్నాం. అబ్రహామును దేవుడు నడిపించినప్పుడల్లా ప్రతి స్థలంలో ఆయన బలిపీఠం కడుతూ వచ్చినాడు. దేవుణ్ణి ఆయన కనపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఎంతో దీవించినాడు, ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మనం కూడా స్తుతిస్తున్నామంటే ఏం చేస్తున్నాం? వీఆర్ బిల్డింగ్ అన్ ఆల్టర్ ఫర్ గాడ్. దేవునికి ఒక సాక్రిఫైస్ అనేది మనము అర్పిస్తున్న వారమని దాని అర్థం. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? అందుకనే దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఇంకా ఒక్క సంగతి చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మేలు చేసిన దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? మన యుద్ధ నుంచి ఏం కోరుకుంటున్నాడు? కేవలము ఆయన కోరుకునేది స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, అంతే కదా. ఇంకేమైనా కోరుకుంటున్నాడా? దేవుడు మన యుద్ధ నుంచి మనం ఏమి ఇవ్వలేము కూడా. ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకని పాత నిబంధన గ్రంథంలో ఏమైనా రాయబడింది? మేము నీకు చెల్లించుటకు మా యుద్ధ ఏమీ లేదు, కేవలం మాకు పెదవులు మాత్రమే ఉన్నాయి, వాటి ద్వారా మేము నీకు స్తుతులు మాత్రమే చెల్లించగలము. వీ కెనాట్ ఆఫర్ ఎనీథింగ్ బ్యాక్ ఇన్ రిటర్న్ కదా. మనం ఆయనకు తిరిగి చెల్లించగలిగింది ఏమీ లేదు, కేవలము ఆరాధన మాత్రమే. నిజంగా ఆ ఆరాధన కనుక మనం చేయగలిగితే నిజంగా దేవుడు ఎంతగానో సంతోషించి ఆనందించేవాడుగా ఉంటాడు. కానీ చాలా మార్లు ఎలాగుంటారంట? 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే తిరిగి వచ్చి ఆరాధించినడు ఎవరు? ఒక్కడు. కాబట్టి మానవులు దేవుని బిడ్డలు అలాగుంటున్నారు. దేవుడు ఎన్నో మేలులు చేస్తే ఓన్లీ 10% ఈజ్ వర్షిపింగ్ ద లార్డ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. సో దట్ ఈజ్ వెరీ సాడ్ థింగ్. కాబట్టి 90% ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధించట్లేదు. కాబట్టి మనం గ్రహించుకుందాం, దేవుని మనము ఆరాధించాలి. మనం ఎప్పుడు ఆయన కొనియాడు వారముగా మనం ఉండాలి. ఇప్పుడు రెండవ ప్రశ్న, వేర్ షుడ్ వి వర్షిప్ ద లార్డ్? మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నాం? వై షుడ్ వి వర్షిప్ ద లార్డ్. రెండవదిగా వేర్ షుడ్ వి వర్షిప్ ద లార్డ్. మనం దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి? ఓన్లీ మందిరంలోనేనా కదా? వేర్ ఎవర్ వీఆర్ వీ కెన్ వర్షిప్ ద లార్డ్. మనం దేవుణ్ణి సమాజంలో ఆరాధించాలి, అది కూడా చాలా అవసరము. మనం వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్న ఆరాధించాలి, ఏ స్థలంలో ఉన్న ప్రభుని మనము ఆరాధించాలి. కాబట్టి ఆరాధనకు స్థలం అనేది లేదు. కాబట్టి ప్రతి స్థలంలో ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించి గణపరుస్తున్న వారముగా మనం ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారంటే ఓన్లీ చర్చిలోనే ఆరాధన చేయాలనుకుని ఇంట్లో బయట ఎక్కడ ఇంకా ఆరాధన చేయకుండా మానుకుంటున్నారు. అది సరైనది కాదు. ప్రతి చోట ప్రభువును ఎప్పుడైనా దేవుణ్ణి మనం ప్రార్థించేటప్పుడు ఆరాధించడం ముఖ్యం మొట్టమొదటిగా. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తారు యవనస్తులకి? మొట్టమొదటిగా ఏం చేయాలంట? మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఎందుకని? దేవునికి మనకు మధ్యలో ఏముంటాయి? పాపం అడ్డం వస్తుంది, అది కడగబడాలి, తొలగించబడాలి. తర్వాత ఏం చేయాలి? రెండవదిగా ఆయనకు ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఏం చేస్తున్నాం అప్పుడు? మన ఎదుట ఆయనకు కృపా సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మన విన్నపములు పెట్టాలి. అర్థమైందా? కాబట్టి ఈ ఆర్డర్ మనం ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకుంటే మనకెంతో అది ఆత్మీయంగా ఆశీర్వాదకరం. కాబట్టి ఏదేమైనప్పటికీ రెండవదిగా మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే, కాబట్టి ఎక్కడైనా ఆరాధించవచ్చు కదా, నేను మందిరంలో ఆరాధించను మౌనంగా ఉంటానంటే ఎట్లా? అది కూడా సరైనది కానే కాదు. ఎందుకని? దావీదు ఏమన్నాడు తెలుసా? సమాజంలో నేను నీ నామమును కొనియాడుతానన్నాడు.
చూడండి, మీరు వ్యక్తిగతంగా ప్రభువును హృదయంలో మీరు చేసిన మేలు బట్టి, ప్రభువా నువ్వు గొప్పవాడు, మంచివాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు, విడువని ఎడబాయని దేవుడు అని వ్యక్తిగతంగా హృదయంలో నిజంగా ఆరాధిస్తున్నారనుకోండి, దాన్ని బట్టి దేవునికి ఎంతో సంతోషము, ఘనత కలుగుతుంది. ఇంకా అందరి మధ్యలో చెప్పారనుకోండి, దేవునికి ఇంకేం కలుగుతుంది చెప్పండి? మీకు ప్రిన్సిపాల్ రూమ్ పిలిచి నువ్వు బాగా చదివినావు, నీకు ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్ అని ఇస్తే మీకు ఎట్లుంటుంది? పర్లే, ఏంటి ఇక్కడ ఇచ్చేది అని అనుకుంటారు కదా. ఎక్కడ ఇవ్వాలి? ఒక కాలేజ్ డేలోనో లేకపోతే స్టేజ్ మీదకి పిలిచి అందరి మధ్యలో మీకు ఇస్తే ఏముంటుంది? అది చాలా ఘనత, అంతే కదా. కాబట్టి దేవునికి కూడా నిజమైన ఘనత మనం ఎలా గీయగలం? సమాజ మధ్యంలో మీరు దేవుడిని మీకు చేసిన మేలు బట్టి ఆయనను కనుక నిజంగా ఆయన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, ఆయన కొనియాడగలిగితే దేవునికి ఇంకా అధికమైన ఘనత, దేవునికి ఇంకా ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది. అందుకని సమాజంలో కూడా మనం ఎలా ఉండాలి? దేవుడు చేసిన మేలు బట్టి ఆయన్ను ఆరాధించాలి. ఏదేదో పదాలు మనం వాడని అవసరం లేదు. కొంతమంది యవనస్తులు ఎలాగుంటారంటే, అమ్మ ఈ పదాలు మనకు రావులే అని సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు. కొత్త కొత్త పదాలు అవసరం లేదు, అవన్నీ మనకు అనవసరం. దేవుడు కోరుకునేది సింపుల్ వర్డ్స్, చాలా చిన్న హృదయాంతరంగంలో నుంచి ప్రభువా నీవు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలంటే చాలు. దేవుడికి ఎంతో సంతోషం. నాకు ఎగ్జామ్స్లో సహాయపడ్డావంటే చాలు, నా జీవితంలో ఈ అపాయం తప్పించినావంటే చాలు, దేవుడికి ఎంతో ఘనత కదా. కాబట్టి దాని ద్వారా నిజంగా దేవునికి ఎంతో గొప్ప ఘనత కలుగుతుంది. అంతేకాదు, సమాజంలో మనం ఆరాధించడం వల్ల కలిగే మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, వేరే వారి యొక్క ఆరాధనలు విని వీరు కూడా మారినారంట. అర్థమవుతుందా? వేరే వారి యొక్క ఆరాధనలు విని వీరు కూడా మారినారు, ఆత్మీయంగా బలపరచబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి మీ ఆరాధన దేవునికి ఘనత కలిగించడం మాత్రమే కాదు, ఇతరులో కూడా అది వారిని ఎంతో ప్రోత్సహించేదిగా ఉంటుంది, ఎంకరేజ్ చేసేదిగా ఉంటుంది, వారిలో కూడా మార్పును తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. అందుకనే సమాజంలో ఆరాధించడం నిజంగా ఎంతో ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతంగా ఆరాధించాలి, సమాజంలో కూడా మనం తప్పకుండా ప్రభువును ఆరాధించి గణపరచాలి. తర్వాత మూడవ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఇంపార్టెంట్, హూ షుడ్ వర్షిప్ ద లార్డ్? ఎవరు ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. నేను వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 అప్పు అడిగాను, అతను ఇచ్చాడు, నేను సంతోషంగా థ్యాంక్స్ చెప్పాను. నా బదులు నువ్వు వెళ్ళి థ్యాంక్స్ చెప్తే ఎట్లుంటుంది? అర్థమే కదా. కాబట్టి ఎవరైతే ప్రభువును రక్షణను అనుభవించినారో, ఆయన ప్రేమను అనుభవించినారో, ఆయన కార్యములు అనుభవించినారో, వారే ఆయన ఏం చేయాలి? కొనియాడేవారుగా ఉండాలి. లేకపోతే దాంట్లో అర్థమే లేదు. అదెంతో ఇప్పుడు ఏమీ అనుభవించకుండా, మనము ఏమీ దేవుని దగ్గర నుంచి ఏం పొందకుండా నువ్వు అది ఇచ్చినావు ఇది ఇచ్చినావు అంటే ఎట్లుంటుంది? అది అంత లైస్ లాగా ఉంటుంది, అబద్ధాల్లాగా ఉంటుంది కదా. కాబట్టి ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే తన ప్రభు బిడ్డలుగా చేయబడినారో, వారు మాత్రమే ప్రభువును ఆరాధించి గణపరచవలసిన వారుగా ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రతి మోకాలు ఆయన నామమున వంగును, ప్రతి ఒక్కరూ ఆయన్ను కనపరచాల్సిందే. దెర్ ఇస్ నో క్వశ్చన్, బికాజ్ ఈజ్ ద ఓన్లీ గాడ్. కానీ నిజంగా ఆ ప్రభువును హృదయమాడ కొనియాడవలసిన వారు ఎవరంటే, ఆ ప్రభు రక్షణ పొందిన వారు, ఆయన రక్షణను అనుభవించిన వారు, ఆయన స్తుతించి కొనియాడవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. రక్షణ లేకుండా దానివల్ల లాభమేమీ లేదు. తర్వాత ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్నలు వద్దాం. హౌ షుడ్ వి వర్షిప్ ద లార్డ్? ఏ విధంగా ప్రభువును మనము ఆరాధించాలి? చూడండి, ప్రభువును మనము ఏ విధంగా ఆరాధించాలంటే, వీ కెన్ యూజ్ అవర్ వర్డ్స్. దేవుని మనము కొనియాడడానికి పదాలు వాడవచ్చు. వీ కెన్ సింగ్ ఎ సాంగ్, వీ కెన్ ప్రైజ్ విత్ ద సాంగ్స్. కాబట్టి అందుకని ఏముంది, పాటల ద్వారా మనం దేవుణ్ణి కొనియాడవచ్చు, మాటల ద్వారా దేవుణ్ణి కొనియాడవచ్చు. కాబట్టి వీ కెన్ సింగ్ అండ్ వీ కెన్ యూజ్ వర్డ్స్. కాబట్టి ఆ విధంగా కూడా మనము ఆరాధించవచ్చు. తర్వాత రెండవదిగా మనము ఎట్లా ఆరాధించాలి? కూర్చొని ఆరాధించాలా, మోకరించి ఆరాధించాలా, సాగిలపడి ఆరాధించాలా? సో రకరకాలుగా ఎన్నో బైబిల్ అన్నీ ఉన్నాయి, సాగిలపడి పూజించినారు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఏముంది, 24 మంది పెద్దలు వారి యొక్క కిరీటంలన్నీ తీసి పక్కన పెట్టి సాగిలపడి పూజించి ఆరాధించినారంట కదా.
కాబట్టి మనం కూడా పరలోకంకి వెళ్ళినప్పుడు అలా చేయవచ్చు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనం అలా సాగిలపడని అవసరం లేదు. మనం మోకరించవచ్చు, కానీ కూర్చున్నా, ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నా, క్లాస్లో ఉంటే కూర్చొనైనా ప్రభువును మనం ఏం చేయవచ్చు, మనము కొనియాడవచ్చు. హృదయాంతరంగం ఇంపార్టెంట్. హృదయంలో భక్తి మర్యాదలతో మనం ఆరాధించగలిగితే మనం ఎట్లాగైనా ఎక్కడైనా మనము ప్రభువును ఆరాధించి గణపరచగలం. కాబట్టి కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే వీ నీడ్ టు వర్షిప్ ద లార్డ్, వీ నీడ్ టు ప్రైజ్ ద లార్డ్, వీ నీడ్ టు థ్యాంక్స్ యూ లార్డ్. మనం అన్ని విషయములలో ప్రభువును స్తుతిస్తూ మనము ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. తర్వాత ఇప్పుడు మూడవదిగా మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన మరొక సత్యం ఏంటి అంటే, దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే ఎలాగ ఆరాధించాలంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మనందరం కలిసి చదువుదాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 4:23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చినే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే యథార్థముగా ఆరాధించాలి. వీ మస్ట్ వర్షిప్ ద లార్డ్ విత్ హానెస్టీ. యథార్థముగా ఆరాధించాలి. యథార్థముగా ఆరాధించు వారు ఎట్లా ఆరాధించారు? ఎట్లా మన ఆరాధనలు యథార్థమైనవి ఎట్లా ఉంటాయి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అర్థమైందా? కాబట్టి మన ఆత్మ సత్యములతో మనం ఆరాధించగలిగితే మన ఆరాధనలు యథార్థమైనవిగా ఉంటాయి. అవి దే ఆర్ ద హానెస్ట్ వర్షిప్ అని మనం చెప్పవచ్చు. అంటే హానెస్ట్ అంటే సత్యం అంటే ఏంటి? ఆత్మతో మనము హానెస్ట్ అంటే ఏంటి? చూడండి, మన నోటిలో నుంచి వచ్చే పదము అది నిజాయితీ పదముగా ఉండాలి. ఎలాగుండాలి? నిజాయితీగా ఉండాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ప్రభువా నీవు నన్ను రక్షించినందుకు వందనాలు అని చెప్పినప్పుడు మనము నిజంగా ఆయన రక్షించాడా లేదా? కాబట్టి ఆ పదం వాడాలంటే మనం ఏం చేయాలి? రక్షించబడిన వారముగా ఉండాలి. రక్షణ లేకుండా నువ్వు నన్ను రక్షించావంటే అది యథార్థమైన మాట కాదు. అర్థమవుతుందా? కాబట్టి నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రభు కొంతమందిని గురించి ఇలా విమర్శించినాడు. మీ పెదవులు మాత్రమే నన్ను స్తుతిస్తున్నాయి, కానీ మీ హృదయం నాకు దూరముగా ఉంది. అంటే అర్థం ఏంటి? కాబట్టి వారిలో యథార్థత లేదు. వారి నోట్లో నుంచి వచ్చే పదాలకు లోపల రియాలిటీకి తేడా ఉంది. పదాల్లో ఎన్నో వాడుతూ ఉంటున్నారు, కానీ రియాలిటీ మాత్రం జీరో. అందుకని ప్రభు ఏమన్నాడంటే మీ పదాలకు మీ హృదయానికి చాలా దూరం ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దే ఆర్ వర్షిపింగ్ విత్ ద మైండ్ బట్ నాట్ విత్ ద హార్ట్. వాళ్ళు దేంతో ఆరాధిస్తున్నారు? మైండ్తో ఆరాధిస్తున్నారు. మైండ్ అంటే ఏంటి? మైండ్ కెన్ లెర్న్, మైండ్ కెన్ రిమెంబర్, మైండ్ కెన్ రీప్రొడ్యూస్ కదా. అర్థమైందా? కాబట్టి అందుకని ఒక భక్తుడు ఇలాగా నేను అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఆయన ఏమన్నాడు తెలుసా? క్రైస్తవుల పిల్లలంట తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఆరాధనలు వింటూ ఉంటారంట. వాళ్ళకు కడుపులో ఉన్నప్పటి నుంచి ఏమని పోయి ఆరాధనలు వినపడుతూ ఉంటాయంట. ఇంకా బయటకు వచ్చినప్పుడు చెప్పనవసరం లేదు, వాళ్ళే మాట్లాడేస్తారు ఆరాధనలు. సో అన్ని చిలక పలుకులాగా వస్తూ ఉంటాయి. కాబట్టి అవి సరైన ఆరాధన కాదు. చిలక పలుకుల్లాగా నేర్చుకునేది ఆరాధన కాదు. కాబట్టి ఆరాధన అంటే ఏంటో తెలుసా? నిజంగా హృదయాంతరంగంలో ఏదైతే జరిగిందో అది మాటల రూపంలో బయటికి రావాలి. అది యథార్థమైన ఆరాధన. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి ఆరాధన మనం చేసినప్పుడే అది ఆత్మతో సత్యముతో చేసిన వారముగా మనం ఉంటాం. అలాంటి వారి కొరకు ప్రభు వెతుకుతున్నాడు. అలాంటి ఆరాధన ఆయన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకనే మనం జాగ్రత్త ఉండాలంటే మనం యూజ్ చేసే ప్రతి వర్డ్, అంటే మన పెదవుల ద్వారా వచ్చే ప్రతి వర్డ్, ఇట్ మస్ట్ బి ఎ రియల్. దెర్ షుడ్ బి హానెస్టీ బిహైండ్ దట్. ఒకవేళ ఏదైనా పదాలు మనకు అర్థం కాలేదనుకోండి, చాలామంది ఇలా ఆరాధిస్తున్నారు. నువ్వు ధవలవర్ణుడవు, రత్నవర్ణుడు. అంటే ధవలవర్ణుడు అంటే అర్థం ఏంటి? రత్నవర్ణుడు అంటే అర్థం ఏంటి కదా? 10,000 అతి కాంక్షణీయుడు అంటారు. వాళ్ళకి ఏమర్థమైంది? ఆ పదాలు అర్థమైనాయా? కానీ ఆయన నేర్చుకున్న పదాలు అని వాళ్ళు పలుకుతూ ఉంటారు. అవి కానీ అట్లా నేర్చుకునే వేస్ట్, అది వ్యర్థం, దానివల్ల లాభం లేదు. కానీ దాని మీనింగ్ తెలుసుకొని నిజంగా గ్రహించి కరెక్టే మా ప్రభు 10,000లో అతి కాంక్షణీయుడు అంటే 10,000 మందిలో కూడా ఆయన గుర్తించగలిగినటువంటి గొప్ప రూపం కలిగిన వాడు ఆయన.
ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన తెల్లని పరిశుద్ధతను కలిగిన వాడు అని ఎవరైతే గుర్తించగలుగుతారు నిజంగా వాళ్ళు కనుక ఈ పదాలు వాడితే దానిలో ఏముంటుంది, ఎంతో అర్థం ఉంటుంది కదా. కాబట్టి మనము యథార్థముగా సత్యముతో ఆరాధించాలి. మన ఆరాధనలు ఎలాగ ఉండాలి? దేర్ షుడ్ బి ట్రూత్ ఇన్ ద వర్డ్స్, దేర్ షుడ్ బి హానెస్టీ ఇన్ ద వర్డ్స్. అప్పుడే దేవుడు దాన్ని ఎంతగానో అంగీకరించి ఘనపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అంటే ఏమి లేకుండా పైకి మాట్లాడితే దానివల్ల లాభం లేదు, దానివల్ల దేవునికి కోపం వస్తుంది తప్ప దానివల్ల నిజంగా ఒక మాట చెప్పాలని నేను ఏం చెప్పాలనుకుంటానంటే, మీరు ఏమీ లేకుండా ఊరికే పలికినారనుకోండి, దాన్ని ఏమంటారంటే తెలుగులో ఏం తెలుసా, ముఖస్తుతి అంటారు. ముఖస్తుతి. ఊరికే ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే, అబ్బా మీరు పెద్దవాళ్ళని మంచివాళ్ళండి, మీరు చేసింది ఇవన్నీ ఏంటి, అన్ని బోగస్ మాటలు ఏముండదు. ఊరికనే వాళ్ళని ఏదో ఎత్తాలి కాబట్టి ఇంక అన్నీ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుణ్ణి అలా చేయలేం, దేవుణ్ణి మనము అట్లా మోసం చేయలేం. మనుషులంటే మోసపోతారు, వాళ్ళు ఉప్పొంగిపోతారు బెలూన్లాగా, కానీ దేవుణ్ణి మోసగించలేం. దేవుడికి ఎంత తెలుసు మన హృదయంలో ఏముందో, మన మాటల సంగతులు ఏముందో, మన మైండ్లో ఏముందో, హీ నోస్ వెరీ వెల్. కాబట్టి వీ కెనాట్ డూ దట్. దానివల్ల మీరు అలా మాట్లాడితే ఏం చేస్తున్నారంటే సాతానుకు సంతోషం వస్తుంది దేవునికంటే. ఎందుకని? వాడు నవ్వుకుంటూ ఉంటాడు, ఏం మాట్లాడుతున్నారు అని కదా. కాబట్టి అట్లా మాట్లాడవాకండి, మౌనంగా ఉండడం మంచిది. దానికంటే మనం మాట్లాడే ప్రతి మాటలో యథార్థత, నిజాయితీ అనేది ఉండాలి. కాబట్టి అలాంటి ఆరాధనే నిజంగా ఎంతో మనకు ఆశీర్వాదకరం. తర్వాత హౌ షుడ్ బి వర్షిప్ అనే దాంట్లో మరొక ప్రాముఖ్యమైన సంగతి మనం గ్రహించాలి. చాలాసార్లు ఈ ప్రైజ్ అండ్ వర్షిప్స్లో మనం చూస్తున్నట్లయితే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది డ్యాన్స్ చేస్తుంటారు, కొంతమంది ఊగిపోతుంటారు, చేతులు ఎత్తుతారు. మరి ఏంటి ఇదంతా? నిజమైన ఆరాధనేనా? సో ఆరాధనలో ఎమోషన్ అనేది ఉండొచ్చా? ఆరాధనలో ఉద్రేకం అనేది ఉండొచ్చా? ఉండకూడదా? కాబట్టి ఒకటి మనం సత్యం గ్రహించాలి, దేర్ ఈజ్ నో వర్షిప్ వితౌట్ ఎమోషన్స్. నిజంగా దేవుని మనం ఆరాధించాలంటే మనలో నుంచి ఆ ఎమోషన్ రావాలి. అప్పుడే ఉప్పొంగుచున్న హృదయాలతో మనం ప్రభువుని ఆరాధించగలం కదా. కాబట్టి మరి ఎట్లాంటి ఎమోషన్ మనలో ఉండాలి? ఇట్ షుడ్ బి రైట్ ఎమోషన్. కానీ ఇప్పుడు మనం గ్రహించిన సత్యం ఏంటంటే, లోకంలో మీరు ఒకసారి ఈ ప్రైజ్ అండ్ వర్షిప్స్ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ 3 రాంగ్ థింగ్స్ వల్ల కొన్నిసార్లు ఎమోషన్స్, రాంగ్ ఎమోషన్స్ ఉంటున్నాయి. ఆ 3 ఏంటో తెలుసా? మొట్టమొదటి మ్యూజిక్. మంచి స్పీడ్ పాటలు పెడతారు కదా, మంచి మ్యూజిక్ పెడతారు. కాబట్టి ఆ పాటలు బట్టి వాళ్ళు ఏమైపోతారు, మనకు తెలియకుండా మానవుల శరీరం మ్యూజిక్ అలవాటు అయిపోయి ఉంటుంది. అంటే లోపల దానికి మన ఒక ఆనందం కలుగుతుంది. మ్యూజిక్ విన్నప్పుడు మనకేమవుతుంది, ఒక విధమైన ఉద్రేకం కలుగుతుంది లోపల. దానివల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం కదా. కాబట్టి దాన్ని బట్టి బయటకు వచ్చేది నిజమైన ఎమోషన్ కాదు. ఇట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ బై మ్యూజిక్, నాట్ బై గాడ్, నాట్ బై హోలీ స్పిరిట్. ఇట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ బై మ్యూజిక్. అంటే మ్యూజిక్ ఉండకూడదని నేను చెప్పట్లేదు, మ్యూజిక్ ఉండొచ్చు. పాటలు పాడేటప్పుడు మ్యూజిక్తో మనం ప్రభువును స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ అది ఉంటేనే వచ్చే ఆరాధన నిజమైన ఆరాధన కాదు. అది మనం తెలుసుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే మాస్ విల్ గివ్ సమ్ ఎమోషన్. మీరు ఒక 100 మందిలో ఉన్నారనుకోండి, ఫ్యాన్స్ మధ్యలో, మీరు కూడా మీకు తెలియకుండా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకండి? ద మాస్ ఎఫెక్ట్ విల్ బీ ఆన్ అస్. ఆ అట్మాస్ఫియర్ మనల్ని ఏం చేస్తుంది, మార్చేస్తుంది. అందుకని ఈ ఉజ్జీవ కూటికలు, రివైవల్ మీటింగ్స్లో చాలా డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటాం మనకు తెలియకుండానే కదా. దిస్ ఇస్ అ మాస్ ఎఫెక్ట్. అది మనము ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది దానివల్ల మనము. కానీ బయటకు వచ్చిన తర్వాత మన రియాలిటీ తెలుస్తుంది, అసలు అయ్యో డెసిషన్స్ గుర్తు కూడా ఉండవు, ఎప్పుడో పోయింటాయి కదా. కాబట్టి ఈ మాస్ ఎఫెక్ట్. కాబట్టి చాలామంది మాస్గా కూడుకుంటారు, వాళ్ళు ఎగురుతుంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ అది కూడా నిజమైన ఆరాధన కాదు. ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్ అంతే. సో వీ కెనాట్ రీప్లేస్ వర్షిప్ విత్ దట్. అది మనం గ్రహించాలి. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే, మనం దేవుని వాక్య ప్రకారము దే ఆర్ మ్యాడ్ స్పిరిట్స్. సాతానుడు కూడా ఈ ఉరుతలొగించేటువంటి ఆత్మలను పంపిస్తాడంట. కాబట్టి ఇది కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ దయ్యముల ఆత్మలు, అంత్య దినాల్లో వచ్చేటువంటి ఆత్మలు. కాబట్టి మనం ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా, ఇవన్నీ ఎమోషన్స్ క్రియేట్ చేసేటువంటి ఆత్మ. సో ఇవన్నీ మనల్ని ఏం చేస్తుంటాయంటే, మరి ఎందుకు ఉండకూడదా, ఉండొచ్చు అంటే, దీనివల్ల మనం గ్రహించే సత్యం ఏంటంటే,
స్లోగా వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద రియల్ వర్షిప్. అది నష్టం. ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం చేస్తున్నామని అనుకుంటూ చాలామంది ఏం చేశారంటే దే ఆర్ ఆల్రెడీ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద రియల్ వర్షిప్. నిజమైన ఆరాధన నుంచి దూరం అయిపోయారు వాళ్ళు. దీంతో సాటిస్ఫై అయిపోతూ ఉన్నారు, మేము అది చేస్తూ ఉన్నాం, ఇది చేస్తూ ఉన్నామని. కానీ మీరు బాగా గమనించినట్లయితే ఆ కాంగ్రిగేషన్లో ఆ పాటలు వినేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఆ స్పిరిట్ అదంతా ఉంటుంది. మళ్ళీ బయటకు వస్తే వాళ్ళకి ఎలాగుందంటే ఆ వెలితి అలాగే ఉంది, ద ఎంప్టీ ఫీలింగ్ అలాగే ఉంది. బయటకు వస్తే మళ్ళీ ఒంటరితనం అలాగే ఉంది. మరి ఇంతవరకు ప్రభువుని ఆరాధిస్తే మరి ఎట్లా ఉండాలి? నిజంగా ఆ ప్రభు చేసిన కార్యం కనుక నిజంగా ఉంటే మనల్ని ముందుకు నిజంగా బలమైన వారినిగా నడిపించాలి కదా. కానీ అలాంటిది లేదు. కారణం ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ట్రూ వర్షిప్. సో వీ షుడ్ నాట్ రీప్లేస్ ద రైట్ వర్షిప్ బై దిస్. దీన్ని బట్టి మనం ఏం చేయకూడదు, నిజమైన ఆరాధన మనం మర్చిపోకూడదు. కాబట్టి నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? ఎమోషన్ ఎలాగ రావాలంటే, మనలో ఎమోషన్ ఎలాగ రావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా చాలా బీద స్థితిలో ఉన్నారనుకోండి, అసలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు. మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడానికి కొంచెం ధనం ఇచ్చారు. వారికి ధనం ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని దయ వల్ల వాళ్ళు కొంచెము పరిస్థితుల్లోంచి బయటకు వచ్చారు. వారు కొంచెము సుఖంగా ముందుకు సాగగలుగుతున్నారు. మళ్ళీ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు, మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంటే ఫీలింగ్స్ ఉంటాయో తెలుసా? మీకు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకని? మీరు చేసిన మేలును బట్టి వాళ్ళు ఎంతగానో లోపల ఎలాగుంది, ఆ కృతజ్ఞత ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేసిన దానివల్లే కదా నేను ఇలా ఉండగలుగుతున్నాను అని మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలంటే వారి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అందుకే కొంతమంది ఆరాధనలో దే ట్రైంగ్ టు క్రై కదా. వారికి అది నిజంగా అంటే దుఃఖంతో కాదు, అది దిస్ ఇస్ ద ఎమోషన్. అది ఎమోషన్. అది అలాగా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానిలో ఎమోషన్ వస్తూ ఉంది. అర్థమైందా? కాబట్టి ఎమోషన్ అలా కలగాలి. కాబట్టి మనలో ఎలాంటి కలగాలంటే దేవుడు చేసిన మేలు బట్టి, కృతజ్ఞతను బట్టి ఎమోషన్ రావాలి. ద థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ అంటారు కదా, ఆ గ్రాటిట్యూడ్ని బట్టి, థ్యాంక్ఫుల్నెస్ బట్టి ఎమోషన్ కలగాలి. నాట్ బై మ్యూజిక్, నాట్ బై మాస్, నాట్ బై స్పిరిట్స్, బట్ బై ద థ్యాంక్ఫుల్నెస్ ఇన్ ద హార్ట్. హృదయంలో కృతజ్ఞత. ఏంటి? నేను ఇలాంటి వాడిని, నాలాంటి వాడిని దేవుడు ఎంతగానో గుర్తించినాడు, ఎంతగానో హెచ్చించినాడు, నా పక్షం కార్యాన్ని చేసినాడు, నాకు ఎంత మేలు చేశాడు, ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి ఆ ఫీలింగ్స్లోంచి రావాలి. అర్థమైందా? దట్ ఈస్ ద రైట్ ఎమోషన్. దట్ ఈస్ ద రైట్ ఎమోషన్. అలాంటి ఎమోషన్ వచ్చినప్పుడు నిజంగా మనము ఊగిపోం, కానీ కళ్ళకు నీళ్ళు వస్తాయి. అర్థమవుతుందా? అటువంటి ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. అది నిజమైన ఎమోషన్ వర్షిప్. దేర్ షుడ్ బి, మన మాటల్లో, మన పదాల్లో ఆ ఎమోషన్ ఉండాలి. అర్థమైందా? తర్వాత రెండవదిగా మనకు ఇంకొక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు దావీదు అన్నాడు, ఉప్పొంగుచున్న హృదయంతో. ఉప్పొంగుచున్న అంటే ఏంటి? ఇట్ ఈస్ హార్ట్ ఈస్ బబ్లింగ్. ఆయన హార్ట్ ఏమవుతుంది? ఉప్పొంగుతుంది. అంటే ఆనందం, దేవుడిచ్చిన ఆనందము ఆ హృదయంలో నిండిపోయి పొర్లుతూ ఉంది. అందుకని ఉప్పొంగుచున్న హృదయముతో అంటాడు. కాబట్టి కొంతమంది దేవుడు చేసిన మేలు బట్టి, దేవుడు చేసిన పొందిన ఆశీర్వాదం బట్టి ఎంతో సంతోషంతో, ఆనందంతో ఉంటారు వాళ్ళు కదా. కాబట్టి నిజమే, దానిని బట్టి నిజంగా దేవుడిని అటువంటి ఎమోషన్తో మనం ప్రభువును ఆరాధించవచ్చు. కాబట్టి ఆ ఎమోషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి డ్యాన్స్ చేయాలనా? కొంతమంది ఊగిపోతూ ఉంటారు, ఇట్లు అటు అటు చేతులు ఎత్తి. కొంతమంది కళ్ళు మూసుకొని, ఓ మీరు చూశారు లేదు. ఈ ఎక్స్ప్రెషన్స్ కాదు ఇంపార్టెంట్. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ దే డు నాట్ అంటే కౌంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో అన్నీ ఏం పనికిరావు. నిజంగా హృదయాంతరంగంలో ఉండేటువంటి ఆ ఎమోషనే, రైట్ ఎమోషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి ఎమోషన్, నిజమైన ఎమోషన్స్తో వచ్చే ఆరాధనే దేవునికి ఇష్టమైన ఆరాధన. సో నెవర్ బీ డిసీవ్డ్ బై ద ఫాల్స్ థింగ్స్. ఎందుకంటే సైతానుడి దినాల్లో వాడి యొక్క ఒక టెక్నిక్ ఏంటో తెలుసా? ఈ ఆల్వేస్ బ్రింగ్ ద కౌంటర్ ఫీట్. చైనా వాళ్ళు తెచ్చినట్టు ప్రతి మొబైల్కి ఒక మొబైల్ ఉంటుంది వాళ్ళది కదా. అట్లా ప్రతి దానికి ఒకటి పక్కన ఒకటి పెట్టింటాడు వాడు. రెండు సేమ్ కనపడుతుంటాయి, ఏం తేడా ఉండదు, వ్యత్యాసం ఉండదు. దాన్ని బట్టి వాడు ఏం చేస్తుంటాడు? మోసపరుస్తూ ఉంటాడు. అది వాని యొక్క టెక్నిక్.
కాబట్టి ఈ దినాల్లో చర్చిలు ఉంటాయి, అదే చర్చిలు కనబడతాయి, అదే వర్షిప్ ఉంటుంది, వర్షిప్ అలా కనబడుతుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుడు ఏమన్నాడు, వీ హ్యావ్ టు డిజర్న్ అంటే వివేచించి తెలుసుకోవాలి, గ్రహించి తెలుసుకోవాలి, పరిశీలించి తెలుసుకోవాలి. ఏది మంచిది, ఏది సత్యమైంది, ఏది మన క్షేమము, ఏది నష్టము, ఏది మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది, ఏది దూరం చేస్తుంది, ఏది దేవునికి మనం హత్తుకునేట్టు చేస్తుంది, ఏది మనకు దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తుంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఇది ఎవరో పాస్టర్లు పరిశీలించడం కాదు, అమ్మ నాన్న కాదు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ లేడ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్. ప్రతి వ్యక్తి మీద ఉన్నటువంటి బాధ్యత ఇది. కాబట్టి నువ్వు విశ్వసించకుండా తప్పిపోతే దానివల్ల ఎంతో నష్టం కదా. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పుడు నేనున్న చర్చిలో ఒక ఆమె ఆరాధించేది. ఆమె ఆరాధన చూసి నాకు చాలా ఆశ్చర్యమైంది. నేను అనుకున్న షీజ్ ద నిజంగా దేవుని భక్తురాలని చెప్పేసి రోజు బైబిల్ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళేవాడిని, వాక్యం చెప్పమని. నిజంగా నేను ఎంతో అనుకున్నామన్నా. కానీ చివరికి జరిగిన సంఘటన చూస్తే నేను భయంకరమైన అపాయం తప్పించబడ్డాను. అర్థమవుతుందా? కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ఆమె తన ఇంటి ఎదురుగున్న వ్యక్తితో వెళ్ళిపోయింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి, తెలుదుగా. ఎందుకంటే ఇలాంటి వారు చాలామంది ఉంటారు. ఇలాంటి సాతానుడు ఏం చేస్తాడు, కౌంటర్ ఫీట్స్ పక్కనే పెడుతుంటాడు. మనకి జాగ్రత్తగా మనం ఉండాలి, మనం మోసపోకూడదు. మోసంలో పడ్డామంటే చిక్కుకొని పోతాం కదా. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే రైట్ ఎమోషన్స్ మనం జాగ్రత్త. కాబట్టి డోంట్ రీప్లేస్ ద రైట్ వర్డ్షిప్ విత్ ద రాంగ్ వన్. అర్థమవుతుందా? కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మనము ముందుకు సాగడానికి మనము కొనసాగుదాం. కాబట్టి మనం దేని గురించి ఆరాధించాలి, దేవుడు ఏదైతే మేలు చేశాడో దాని విషయంలో మనం హృదయంలో ధ్యానించాలంట. ఎలా ఇలాంటి రైట్ ఎమోషన్స్ వస్తాయి? రైట్ ఎమోషన్ ఎలా వస్తుందంటే దావీదు ఒక మాట అన్నాడు చూడండి. కీర్తన ఇదొకటి చదువుకొని మనం ముగించేస్తాను. కీర్తన 63, క్షమించండి, కీర్తన 68, కీర్తన 63, క్షమించండి. Psalm 63:3 నుంచి, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నేను స్తుతించును, నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు. చూడము, ఇక్కడ ఆగుదాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు. ఏం చేస్తున్నాడు డేవిడ్? ఇక్కడ కీర్తన గ్రంథకర్త ఏమంటున్నాడంట? నా మంచం మీద నిన్ను వన్ థింగ్ హీఈస్ రిమెంబరింగ్ గాడ్. దేవుని ఏం చేసుకుంటున్నాడా? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుడు నా పక్షంగా ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఏ విధంగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, సౌలు బారి నుంచి ఏ విధంగా తప్పిస్తున్నాడు, కొండ గుహలలో నేను దాక్కున్నప్పుడు భయంకర విషసర్పాలు వీటన్ని నుంచి ఎలా తప్పిస్తున్నాడు, ఈ మరణం నుంచి ఎలా తప్పిస్తుంటున్నాడు, గొర్రెల కాపరినైనా నన్ను రాజుగా ఎలాగ చేశాడు కదా, గొల్యాతు మీద నాకు ఎంత గొప్ప విజయాన్ని ఎలాగిచ్చినాడు అని ఈ విధంగా దావీదు ధ్యానిస్తూ ఉంటున్నాడు. సింహంని ఎలా చంపగలిగినాను, ఎలుగుబంటిని ఎలా చంపగలిగినాను అని ఇవన్నీ దాని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు చేసింది. అంతేకాదు, ఆయన ఏం చేస్తున్నాడు? ఈజ్ మెడిటేటింగ్. ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. ఈజ్ మెడిటేటింగ్ దేమ్. ఊరికే రిమెంబరెన్సే కాదు, దేవుడు అది చేశాడు ఇది చేశాడని కాదు, వాటిని ధ్యానిస్తూ ఉన్నాడు. మెడిటేటింగ్ అంటే ఏంటో తెలుసా? వాటి లోతులలోనికి వెళ్తున్నాడు. ఎలా జరిగింది ఇది, దేవుడు ఎలాంటి కృప చూపించినాడు, ఎలాంటి కనికరం చూపించినాడు, ఇలాగ నాకు ఆయన చేయడానికి కారణం ఏంటి, నాలో ఏమన్నా మంచి ఉందా, ఇలాగ ఆయన ఏం చేస్తున్నాడు? ఈజ్ మెడిటేటింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్. ఇలాగ ఆయన ధ్యానిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే చూడు, 5వ వచనం చదవమ్మ. ఇప్పుడు 5, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయొచ్చు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆ విధంగా ధ్యానిస్తున్నాడో హీ హాజ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో ఎంతో సంతృప్తి కలిగింది. దెర్ వాజ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్. అవుట్ ఆఫ్ దట్ సాటిస్ఫాక్షన్
ఆయన హృదయం ఏంది? సంతోషంతో నింపబడింది. ఇప్పుడు ఎలాగంట? ఆ హృదయంలో నింపబడిన సంతోషం పెదవుల ద్వారా బయటికి వస్తాం. ఉత్సహించు పెదవులతో నోరు నిన్ను గూర్చి గానం చేయొచ్చు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద రైట్ వర్షిప్. హృదయంలో ఇలాంటి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, ఈ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్స్ లేకుండా చేసే ఏ ఆరాధన కూడా సరైనది కానే కాదు. మనం ఎంతైనా పాటలు పాడవచ్చు, ఎంతైనా ఊగవచ్చు, ఎంతైనా డ్యాన్స్ చేయొచ్చు, ఎంత ఎమోషనల్గా మనం మైండ్లో నుంచి నీళ్లు కారవచ్చు కళ్ళల్లో, ఏదైనా జరగచ్చు. కానీ హృదయంలో ఇది లేకపోతే మాత్రం దేవుడు అంటాడు, మీ పెదవులు ఆరాధిస్తున్నాయి, మీ హృదయం నాకు చాలా దూరంగా ఉందంటాడు. అది సరైన ఆరాధన కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి ఆరాధన చేస్తే దానివల్ల మనకెంతో ఆశీర్వాదం. అలాంటి ఆరాధన చేయడానికి మనం పూనుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు నిజంగా దేవుణ్ణి ఆరాధించాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు ఏం చేశాడు అనేది మనం ఆలోచిస్తుండాలి. అసలు మనం ఈ భూమి మీద ఉన్నామంటేనే దేవుని స్తుతించాలి. ఆయన ఊపిరి మనలో ఉంది. మనం బ్రతికి ఉన్నామంటేనే ఆయన యొక్క కాపుదల, ఆయన భద్రత, ఆయన యొక్క ఆరోగ్యం ఉంటేనే మనం ఇక్కడ ఉంటున్నాం. మనం ఇలాగ కోవిడ్లో మనం కొట్టుకొని పోలేదంటే దేవుని యొక్క కృప కదా. కాబట్టి ఈ చదువులు దేవుడు ఇచ్చాడు, ఈ ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, ఇంతవరకు ఆయన నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఎన్నో ఆయన చేసిన కార్యాలు మనము నిజంగా ధ్యానించగలిగితే మీరు ట్రై చేయండి. జస్ట్ డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ థింక్ అబౌట్ వాట్ గాడ్ హెస్ డన్. మీ కళ్ళకి నీళ్ళు రాకపోతే నన్ను అడగండి. దేవుని గురించి జస్ట్ ఆలోచించండి. తెలియకుండానే మీకు ఆ కృతజ్ఞత హృదయంలో నుంచి బయటకు వచ్చేదిగా ఉంటుంది. దట్ ఈస్ ద రైట్ ఎమోషన్, దట్ ఈస్ ద రైట్ వర్షిప్ కదా. కాబట్టి మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఎలాగుందో తెలుసా? చూడండి, కీర్తన 65:1 Psalm 65:1 ఒకటి ఉంది. దేవా, ఇక్కడ చూడండి ఏమంటున్నారు? సియోనులో మౌనముగా ఉండటానికి స్తుతి చెల్లించుటే. అసలు మనము ఇలాంటి హృదయంతో దేవుని సన్నిధిలో కూర్చుంటే చాలంట. ఏంటి? మౌనంగా మనం నోరు తెరవకపోయినా మౌనంగా ఉన్నా ఇలాంటి హృదయం లోపల ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది స్తుతి చెల్లించుటయే. కాబట్టి దేవుడు అలాంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆరాధనను కోరుకుంటాం. ఆ ఆరాధన మనం చేయగలిగితే నిజంగా మనం ఎంతో దీవించబడతాం, ఎంతో ఆశీర్వదించబడతాం, విశ్వాసంలో బలపరచబడతాం. మనలో ఉన్న భయాలు, దుఃఖాలు, చింతలన్నీ పారిపోతాయి. మనం ఎంతో దేవుడి ద్వారా దీవించబడే వారంగా మన ద్వారా దేవుడు మహింపరపరిస్తే మనల్ని దేవుడు తప్పకుండా ఆయన గనుపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనము ఎంతో ఆశీర్వదించబడు. కాబట్టి అలాంటి ఆరాధన చేసి ఆరాధికులుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగా.